అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. గత 101 టాపిక్స్ నుంచి ఒక విషయం మీద మనం చెప్పుకున్నాం. ఏమిటంటే విగ్రహారాధన. ఇది 102వ టాపిక్. ఏంటంటే పత్రిక గారు చెప్పినటువంటి విషయం చాలా అద్భుతమైన విషయం. విగ్రహారాధన వద్దు, ఆత్మారాధనే చేయాలి. సార్ మనకి 3 మూఢనమ్మకాలు, 3 పరమ సత్యాలని చెప్పారు. ఒక్కొక్క సందేశము ఎంతో అంతరార్థంతో కూడుకున్నది. ఎవడైనా సరే లైఫ్లో సక్సెస్ అవ్వాలి అంటే, భూమి మీదకి వచ్చింది సాధించాలి అంటే, గొప్పగా ఎదగాలి అంటే, ఆత్మలమైన మనము ఖచ్చితంగా ఈ మూఢనమ్మకాలు వదలాలి, ఈ పరమ సత్యాలు పట్టుకోవాలి. తప్పదు. ఏమిటి 3 మూఢనమ్మకాలు అంటే, విగ్రహమే దేవుడు అనేది ఒక మూఢనమ్మకం. మాంసం బలాన్ని ఇస్తుంది అనేది ఇంకొక మూఢనమ్మకం. డాక్టర్లు రోగాలను తగ్గిస్తారు అన్నది ఇంకొక మూఢనమ్మకం. ఈ మూడిట్లోంచి బయటపడాలంట పత్రిక గారు. విగ్రహమే దేవుడు అనే భావంలో తరతరాలు కాదు, యుగ యుగాల నుంచి ఉంది. అది ఎవరు మానట్లేదు. కానీ ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఎదగాలి అంటే ముందు ఇందులోంచి బయటపడాలి. మరి ఇందులోంచి బయటపడాలి అంటే అది బయటపడడం కోసమే ఇప్పుడు మనం గత 100 రోజుల నుంచి 101 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా మంత్రపుష్పం. ఎందుకు అంటే, మంత్రపుష్పం అంటే నేను చెప్పేది ఇంకోటి చెప్పేది కాదు. ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి వేదంలో అంతంలో ఉండేటువంటి ఉపనిషత్తుల్లో వేదాంతం అంటే వేదంలో ఉన్నదే ఉన్నటువంటి ఈ మంత్రాల్ని అందరూ ఏం చేస్తున్నారంటే, పూజ అయిపోయాక చదివేసి పూలు అక్కడ ఆ విగ్రహం పాదాల దగ్గర పెట్టి కోరికలు కోరుకుని అక్కడితో సంతృప్తి పడి వెళ్ళిపోతున్నారు. అసలు ఆ మంత్రపుష్పం యొక్క అర్థం చదివే పూజారికి తెలియదు, వినేవాళ్ళకి అసలే తెలియదు. అంచేత ఎప్పుడైనా సరే, ఏ మంత్రమైనా సరే, మంత్రాలు చాలా ఉంటాయి, మంత్రోపదేశాలు చేస్తూ ఉంటారు చాలామంది గురువులై, మంత్రాలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఏ మంత్రమైనా సరే మంత్రార్థం తెలుసుకుని దానికి అనుగుణంగా జీవించగలిగితేనే వాడు లాభం పొందేది. మంత్రార్థం తెలుసుకోకుండా ఊరికే ఆచారంగా ఆచరిస్తే ఏమి ప్రయోజనం లేదు. అందుకోసమే మరి ఇప్పుడు మనం ఈ సందర్భంగా ఈ మంత్రపుష్పం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం. మనం గత 5-6 క్లాసుల నుంచి కూడా ఏం తెలుసుకున్నామంటే, ఆ దేవుడి గురించి మంత్రపుష్పంలో ఎంత స్పష్టంగా ఇవ్వబడిందంటే, ఆ దేవుడు ఎవరు, ఎలా ఉంటాడు, ఆయన ఎక్కడుంటాడు ఇవన్నీ తెలుసుకున్నాం. నిజంగా చాలా మందికి ఈ ప్రశ్నలకు ఆన్సర్ కావాలి అంటే ఎవరినైనా సరే మీరు చెప్పవలసింది ఏంటంటే, మంత్రపుష్పం యొక్క అర్థం తెలుసుకోండి, దేవుడి గురించి మీకు స్పష్టంగా తెలుస్తుంది
అని మనం ధైర్యంగా చెప్పచ్చు. ఎవడైనా సరే. దేవుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఎన్ని ప్రశ్నలు వేస్తారో, ఆయన లక్షణాలు ఏంటి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. అవన్నీ ఇప్పటిదాకా మనం ఈ ఎపిసోడ్లు అన్నింటిలో 5-6 ఎపిసోడ్ల నుంచి అవన్నీ మనం తెలుసుకున్నాం. ఆయన చేత ఆయన ఎక్కడున్నాడు అన్న విషయం కూడా చాలా స్పష్టంగా మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నామంటే మానవుని హృదయంలోనే ఆ భగవానుడు ఉన్నాడని సంగతి మనం చెప్పుకున్నాం. ఎక్కడుంటాడు ఇది పెద్ద ప్రశ్న. ఎలా పట్టుకోవాలి? అంతటా ఉన్నాడు, రైటే. అలాంటి ఆయన్ని మనం పట్టుకోవాలంటే ఎలాగా? అంతటా ఉన్నాడు, మానవులందరి హృదయంలోనూ ఉన్నారు, సకల జీవుల హృదయాల్లోనూ ఉన్నాడు. అంచేత తన హృదయంలో ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, అది ఇప్పుడు దాకా చెప్పుకున్నాం మనం. ఆ హృదయం యొక్క వివరణ, ఆ హృదయంలో అంటే హృదయం ఎలా ఉంటుంది, ఆ హృదయంలో ఏ రకంగా ఉన్నాడు ఆయన, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదా. మీరు కావాలంటే మళ్ళీ ఇంకొకసారి అది ఆ రికార్డింగ్ ఉంటుంది, 1-4 సార్లు చేయడమో వినడమో ఏదో చెయ్యండి. అది చెయ్యి, బాగా అర్థం చేసుకోవాలి. భగవంతుడి గురించి అర్థం చేసుకోకపోతే ఇంకెందుకు అసలు. అందుకే ఈ ఉపనిషత్తుల్లో ఈ మంత్రపుష్పం ద్వారా విషయం చెప్పబడింది. అంత గొప్పది కాబట్టే ఏ పూజలైనా సరే మంత్రపుష్పం చదవకుండా పూజ పూర్తయింది అని అనుకోరు. తొందరగా పూర్తవ్వాలంటే ఆ పూజారులు ఏం చేస్తారంటే అవి కట్ చేసేసి ఏదో 4 మాటలు చదివేసి పూర్తి చేస్తూ ఉంటారు. టైం ఉంటే మొత్తం చదువుతారు, లేకపోతే కొద్దిగానే చదువుతారు. ఏదైనా అది చదవకుండా పూర్తయింది అనుకోరు. అంతేకాదు, ఇప్పుడు ఆ మంత్ర పుష్పంలో ఆ దేవుని యొక్క గొప్పతనం అది కూడా ఇంకా తెలుసుకుంటాం. ఏంటంటే ఏం తెలుసుకోబోతున్నామంటే ఆ పరమాత్మే సమస్త దేవతలు దేవుళ్ళు అని, ఆయనే సమస్త దేవతలు దేవుళ్ళు, ఆయనే సమస్తము అని చెప్పబడింది. ఇది ఇప్పటి నుంచి చెప్పుకునే మంత్రాలు. ఇంకా ఏంటంటే అంతటి గొప్పవాడైన పరమాత్మ విషయంలో మనం ఏం చెయ్యాలో కూడా ఇప్పుడు మనం మిగిలినటువంటి ఈ మంత్రాల ద్వారా తెలియచేయడం జరిగింది. ఇప్పుడు మనం తెలుసుకుందాం. 24వ మంత్రం ఏంటంటే అది సబ్రహ్మ సశివ సహర్షేంద్ర సోక్షర పరమస్వరాట్ అంటే తాత్పర్యం రాసుకోండి. ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే హరి, ఆయనే ఇంద్రుడు, ఆయనే అక్షర పరబ్రహ్మం. అంటే నాశనం లేనివాడని అర్థం. ఆయనే స్వరాట్టు. మనము ఇక్కడ సింపుల్గా వినేసి ఓహో ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే ఇదే అని అనుకుంటున్నాం మనం చదివేసుకుని. ఆయనే ఇంద్రుడు, ఆయనే దేవతలు, ఆయనే సమస్తము అని అనుకుంటున్నాం. ఆయన గొప్పవాడు అనే ఒక మాట వదిలేస్తున్నాం. కానీ మీరు చూడండి,
అంతటి గొప్పవాడిని ఎలా ఆశ్రయించాలి అని ఎవడైనా తెలుసుకుంటున్నాడా? ఆయన్ని ఎలా ఆరాధించాలి అని ఎవడైనా ఆలోచిస్తున్నాడా? పెద్ద పెద్ద పండితులు కూడా ఊరికే చెప్తారు తప్ప దానికి అర్థం అంతటి గొప్పవాడిని పట్టుకోవాలయ్యా మనం అన్న మాట చెప్పరే. ఇన్ని చెప్పి చివరికి ఏం చెప్తారు అంటే, విగ్రహాన్ని పట్టుకోండి, ఓ ప్రతిమని పట్టుకోండి అంటారు. పీఠాధిపతులు కూడా ఆ విగ్రహారాధనలే చేస్తూ ఉంటారు. అభిషేకాలు, పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అవి చేస్తేనే ప్రజల్ని ఆకర్షించగలుగుతారు. ఆ విగ్రహం కాదు మనం పట్టుకోవాల్సింది, ఇంతటి గొప్పవాడైనటువంటి ఆ పరబ్రహ్మను మనం పట్టుకోవాలి అన్నది చెప్పరు. అంచేతే ఎవరు ఎదగలేకపోతున్నారు, అలాగే ఉండిపోతున్నారు. అంతటి గొప్పవాడిని పట్టుకుంటే ఎవడైనా గొప్పవాడు అవుతాడు. చిన్నవాడిని పట్టుకుంటే నువ్వేం గొప్పవాడు అవుతావు. ఓ మినిస్టర్నో చీఫ్ మినిస్టర్నో పట్టుకుంటే నువ్వు గొప్ప కాంట్రాక్టరో లేకపోతే ఇంకోటి ఏదో గొప్పవాడో అయిపోతావు. ఓ జవాన్ని పట్టుకుంటే నువ్వేమవుతావు, ఆడికే దిక్కులేదు. అంచేత ఓ బొమ్మను పట్టుకోవడం వల్ల ఏమీ లాభం లేదు. అంతటి గొప్పవాడైనటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ పరమాత్మను, ఆ పరబ్రహ్మను ఆయన ఆశ్రయించాలి. మన అదృష్టం కొద్దీ ఆయన ఆశ్రయించే మార్గమే మనకి పత్రి గారు మనకి ఇవ్వడం జరిగింది. ఎవడు చేయలేంది, ఎవడికి తెలియనిది మనం తెలుసుకున్నాం. ఎవడు ఆచరించింది మనం ఆచరిస్తాం. నిజంగా చాలా అదృష్టవంతులు ఇది అర్థం చేసుకున్నవాడు. ఈ మంత్రం ఏంటంటే, సబ్రహ్మ సశివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే హరి, ఆయనే ఇంద్రుడు, ఆయనే అక్షర పరబ్రహ్మం. అంటే నాశనం లేనివాడు అని అర్థం. ఆయనే స్వరాట్. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. లోకంలో మనం గమనించినట్లయితే ఈ యజ్ఞాలు యాగాల ద్వారా ఆ ప్రకృతి దేవతల్ని వీటిని ఆవాహనం చేసి వాళ్ళని ఆరాధిస్తూ ఉంటారు. ఆ సూర్యుడినో ఇంకా కొన్ని ఆ గ్రహాలను, గ్రహ దేవతలను వాళ్ళని ఆరాధిస్తారు. లేకపోతే ఆ వరుణ్ణో ప్రకృతి దేవతలు, ఆ వాయువునో ఆ అగ్నినో ఆరాధిస్తూ ఉంటారు. అయితే ఆ ఇంద్రుణ్ణి ఉపాసన చేసి ఆయన ఆరాధిస్తారు. ఇంకా చాలామంది ఆ విష్ణువుని ఆరాధించేవాడు కొంతమంది, ఆ శివుణ్ణి ఆరాధించేవాడు ఇంకా కొంతమంది. ఇలా అంతేకాకుండా రకరకాల దేవుళ్ళని ఆరాధించే వాళ్ళు కూడా చాలా మందిని మనం చూస్తున్నాం, కాలానుగుణంగా వచ్చినటువంటి ఆ దేవుళ్ళని. కానీ ఈ మంత్రం ద్వారా ఏం తెలుస్తుంది అంటే, వీళ్ళంతా కూడా ఆయనే అని. ఇందులో చాలా అర్థం ఉందండి, చాలా చాలా అర్థం ఉంది. ఏమిటంటే, వీళ్ళందరూ కూడా ఆయనే అయినప్పుడు ఆయన్ని పట్టుకుంటే వీళ్ళందరినీ పట్టుకున్నట్టే. ఈ ఒక్క పాయింట్ రాసుకోండి. ఆ పరబ్రహ్మను ఎవరైతే పట్టుకున్నారో వాళ్ళు సమస్త దేవతలను, సమస్త దేవుళ్ళను పట్టుకున్నవాడే. విడిగా ఎవరు ఒక్కడిని, గొప్పవాడాడు కాదని ఎవడో అండవు, కానీ ఆయన ఒక్కడనే పట్టుకున్నట్లు లెక్క. మీరు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్లో
ఆ కింద నుంచి వెళ్తే ఎంతో మంది ఆఫీసర్లు ఉన్నారు. ఒక్కొక్కరిని పట్టుకుంటే కొంతవరకే చేస్తారు వాళ్ళు వాళ్ళ పరిధిలో. మినిస్టర్ల దగ్గరికి వెళ్ళేసరికి అందులో కూడా రకరకాలు ఉన్నారు. కానీ వీళ్ళందరికంటే ఎవరు మూలము అంటే ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుంటే వీళ్ళందరినీ పట్టుకున్నట్టే. తెలివైన వాడు ప్రైమ్ మినిస్టర్ని పట్టుకుంటాడు, తెలివి తక్కువ కింద వాళ్ళని పట్టుకుంటాడు. అలాగే పరబ్రహ్మను పట్టుకుంటే ఈ దేవుళ్ళు దేవతలు ముక్కోటి దేవతలు ఏమి మీరు ఎవరెవరు అనుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు పట్టుకున్నట్టే. వాళ్ళందరూ ఒకరిని పట్టుకుంటే వచ్చే ఫలము ఎంత ఉంటుందో వీళ్ళందరినీ పట్టుకుంటే వచ్చే ఫలం మనం పొందుతాం. ఆయన్ని పట్టుకుంటే, ఆయన్ని ఆరాధిస్తే వీళ్ళందరినీ ఆరాధించినట్టే. అది ఆ పాయింట్ రాసుకోండి మీరు. ఆయన్ని ఆరాధిస్తే వీళ్ళందరినీ ఆరాధించినట్టే. వీళ్ళని ఆరాధిస్తే అందరినీ ఆరాధించినట్టు కాదు. మీరు విష్ణువుని ఆరాధిస్తే శివుణ్ణి ఆరాధించినట్టు కాదు, శివుణ్ణి ఆరాధిస్తే బ్రహ్మను ఆరాధించినట్టు కాదు, వీళ్ళని ఆరాధిస్తే ఇంద్రుణ్ణి ఆరాధించినట్టు కాదు. కానీ ఆ పరబ్రహ్మను ఆరాధిస్తే సమస్తం అందరినీ ఆరాధించిన వాళ్ళం అవుతాం. అది ఎందుకండి ఒక్కొక్కళ్ళని ఆరాధించడం? డైరెక్ట్గా ఆయన్నే పట్టుకోవచ్చుగా. అందుకే ఈ యోగ వాసిష్టంలో చెప్పారైనా వశిష్ఠులు వారు స్పష్టంగా ఈ విషయాన్ని. ఎవరికి అర్థం కావట్లేదు, ఇవన్నీ చదువుతారు కానీ ఎవరికి అర్థం కావట్లేదు. దేవతలను ఆరాధిస్తే ఆ దేవతలు ఇచ్చే ఆ ఫలితం పొందుతారు. యక్షులను ఆరాధించే వాళ్ళు వాళ్ళే పొందుతారు, వాళ్ళ ఇచ్చే పొందగలుగుతారు. కానీ ఆ పరబ్రహ్మను ఆశ్రయించిన వాడు సమస్తము పొందుతాడు. అందుచేత ఏది మహత్తరమైనదో తెలుసుకుని దాన్ని ఆశ్రయించండి అని వశిష్ఠుల వారు ఎంత స్పష్టంగా చెప్పారండి. ఆ ఋషులు మహర్షులు మరి వాళ్ళు చెప్పారు అంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ పని చేసి వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారు. భగవద్గీతలో కూడా ఉంది. జతిది నేను నా సొంతంగా ఏం చెప్పట్లా, కాస్త మీ కామన్ సెన్స్ ఉపయోగిస్తే, మీ బుద్ధి బాగా ఉపయోగిస్తే ఇది అర్థమవుతుంది. విడిగా ఒక్కొక్కళ్ళనే పట్టుకోవడం కాదు. మనమే మెడిటేటర్స్ కూడా నాకు ఆయన కనపడ్డాడండి, ఈయన వచ్చాడండి, ఈయన కనిపించాడండి, ఆయన చూశానండి, ఇవన్నీ అంటారు. ఎన్నిటికీ మూలమైనటువంటి ఆ పరబ్రహ్మనే మనం పట్టుకుంటున్నాం. పిచ్చోళ్ళు ఈ కనిపించాడని ఉబ్బిపోతున్నారు వాళ్ళు. ఈ గైడింగ్ మెడిటేషన్లోనూ వాళ్ళు వాడు షిర్డీ బాబా కనిపించాడు అంటాడు, వాడు బాబాజీ అంటూ ఉంటాడు, వాడు శివుడు అంటాడు, వాడు సూర్యుడు అంటాడు. పరబ్రహ్మ నుంచి వచ్చిన జ్ఞానమే పరంపరగా ఆ సూర్యుడికి అందరికీ కూడా చెప్పబడింది. ఆయన సొంత జ్ఞానం కాదది. ఆ సూర్యుడిని పట్టుకుని అబ్బో మేము గొప్పవాళ్ళం అనుకుంటాం. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, వీళ్ళు కనిపించారు, వాళ్ళు పట్టుకున్నాము, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు అనే వాళ్ళందరికంటే కూడా ఎవరైతే ఆ లోపల ఉన్నటువంటి హృదయంలో ఉన్న పరబ్రహ్మను పట్టుకుంటారో శ్వాస మీద ధ్యాస ద్వారా వాడు గొప్పవాడు. గుర్తెట్టుకోండి. ఆ పని మనం చేస్తున్నాం, అందుకే మనం గొప్పవాడు. గైడింగ్ మెడిటేషన్లో ఈ ఆత్మను వదిలేశారండి, మైండ్ దగ్గరే ఉంచేస్తున్నారు. ఆ మనసులో ఎవరిని ఊహిస్తే వాడిని పట్టుకుంటున్నట్లు లెక్క. కానీ మనం మనసు దాటి ఆ పరబ్రహ్మనే పట్టుకుంటున్నాం. ఎంత అదృష్టం అండి మనది. శరీరము, మనసు, ఆత్మ. మీరు చూస్తే శరీరం
కళ్ళు మూస్తే శరీరం ఉండదు, ఆలోచనలు వస్తాయి. ఇక్కడ అయిపోతున్నారు అండి. ఆ మాటలు చెప్తుంటే వీళ్ళు వింటూ ఉంటారు, ఇక్కడ అయిపోతున్నారు. పరబ్రహ్మం దగ్గరికి వెళ్ళట్లేదు, ఆత్మ దగ్గరికి వెళ్ళట్లేదు. ఆత్మే పరబ్రహ్మ, దీని దగ్గరికి వెళ్ళట్లేదు. ఇక్కడ ఏమంటారంటే నీకు ఆయన కనిపించాడని ఊహించుకో, వీళ్ళని పెంచు, వాళ్ళని పిలు, వీళ్ళని పిలు అంటారు. వచ్చేసాడండి అంటారు. ఒకటి అర కొసరు ఇవన్నీ ఎందుకు? సమస్తము ఈయన పట్టుకోవాలి. ఆ పని మనం చేస్తున్నాడు. అదే ఈ మంత్రంలో చెప్పబడింది. సబ్రహ్మ సశివ సహర్శ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. ఇంకా ఆయనకంటే మించినడు ఎవడు లేడు. ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే హరి, ఆయనే ఇంద్రుడు. నువ్వు ఈయన పట్టుకుంటే వాళ్ళందరినీ పట్టుకున్నట్టు కదా. ఆయనలోనే అన్నీ ఉన్నాయి కదా. అదే కదా విశ్వరూపంలో చూపించింది కృష్ణుడు వారు. ఎంత స్పష్టంగా చూపించారు మనకి. సమస్తము అక్కడ ఆయనలోనే ఉన్నాయని చెప్పి. గొప్పవాడే, బ్రహ్మ గొప్పవాడే, విష్ణువు గొప్పవాడే, శివుడు గొప్పవాడే. కానీ వీళ్ళందరూ కూడా ఆయనే. ముక్కోటి దేవతలు ఆయనే. సృష్టిలో ఎంతమంది ఉన్నారో అన్నీ ఆయనే. ఇప్పుడు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మామూలు యజ్ఞాలు చేస్తారు, మామూలు యజ్ఞాల్లో ఏదో ఒక దేవతని ఆవాహన చేస్తారు. వరుణ యజ్ఞం చేస్తే వరుణ దేవుణ్ణి, ఇలాగా కొంతమంది అగ్నిని, కొంతమంది వాయువుని, కొంతమంది ఇంద్రుణ్ణి కొన్ని లాభాల కోసం ఆవాహన చేసి ఆ యజ్ఞం చేస్తారు. వాళ్ళు ఏం చేయగలరు? వరుణుడు ఏం చేయగలడు? వర్షాలు ఇస్తాడంతే. ఇంకా అందుకనే ఆయన ఏం చేయగలడు? అగ్ని ఇవ్వగలడా? అగ్నిదేవుడు బాగా. ఈయన పని ఏంటంటే వర్షమే, నీరు. అందుకే ఆయన్నే పట్టుకుంటారు వర్షాలు కావాలనుకున్నప్పుడు. అంచేత ఈ యజ్ఞాలన్నీ ఏయో కొన్ని భోగాలకి, లాభాలకో కానీ ఎన్నిటికీ మించినటువంటి ఆ మోక్షం పొందాలంటే ఆయనే పట్టుకోవాలి. అటువంటి యజ్ఞం ఇప్పుడు పత్రిక చేస్తున్నారు ప్రతి సంవత్సరం. ధ్యాన మహాయజ్ఞం, మహిళా ధ్యాన మహాచక్రం అని ఏదో ఒక పేరు చెప్పి అక్కడికి వచ్చిన వాళ్ళందరి చేత కూర్చోబెట్టి పొద్దున్నే 2-3 గంటలు ఆయన సమక్షంలోనే మరి మనందరి చేత ఆ ధ్యాన యజ్ఞం చేస్తున్నారు. ఆ పరబ్రహ్మను ఆశ్రయించే పని చేస్తున్నారు ఆయన. ఎంత గొప్ప యజ్ఞం అండి అది. సృష్టిలోనే గొప్ప యజ్ఞం. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఏంటి ధ్యాన యజ్ఞం అంటారు. అంత గొప్పది. ఎన్ని కోట్ల మంది దేవుళ్ళు, దేవతలు ఎంతమంది ఉన్నారో సృష్టిలో, వాళ్ళందరూని ఉద్దేశించి చేసే యజ్ఞమే ఈ ధ్యాన మహాచక్రం. అందులో పాల్గొన్నవాడు కానీ, దానికి సహకరించిన వాడు కానీ, అందులో జరిగే అన్నదానానికి విశేషంగా సహకారం చేసిన వాడు కానీ ఎంత గొప్ప అదృష్టం అండి.
ఎంత గొప్ప అవకాశం అండి. ఇది తెలిస్తే ఈ పని మానరు ఎవరు కూడా. ఉన్నంతలో ఎంతో కొంత ఆ కార్యక్రమానికి సహకరిస్తారు. ఇంకా చాలా మందిలో ఒక అపోహ ఉంది, ఇవ్వాలని ఉంటుంది అలా, కానీ మనం ఇచ్చినవి అక్కడ సద్వినియోగం అవ్వట్లేదు అనేటువంటి భావం కూడా కొంతమందిలో ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఇవ్వడం మన ధర్మము. నీ ఫలితం కోసం నువ్వు ఇచ్చావు. అవతల వాడు ఏదో చేసి తగలేశాడు, అది నీకెందుకు అసలు? దాని ఫలితం వాడు అనిపిస్తాడు, ఘోరంగా అనిపిస్తాడు. ప్రస్తుతం ఎంజాయ్ చేస్తాడు, తర్వాత ఘోరంగా అనిపిస్తాడు. అది ఆడి డ్యూటీ. ఆడు చేసిన దానికి ఆడు అనిపిస్తాడు, మనం చేసిన దానికి మనం అనిపిస్తాం. ఇదే ఇప్పుడు లెక్కేసుకోవాలి ప్రతి ఒక్కడు. ఏది మనం చేయాలనుకున్నా చేస్తున్నా అది మనల్ని ఉద్దేశంతో చేయాలి. ఎంత గొప్పది కాబట్టి అటువంటి దానికి మనం చేస్తే సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా. నువ్వు షిరిడి బాబా ఆలయానికి వెళ్ళి నువ్వు అన్నదానం చేస్తే బాబా ఒక్కడనే నువ్వు ఆశ్రయించిన వాడు. ఈ జ్ఞాన మహాచక్రానికి వెళ్తే 3 కోటి దేవుళ్ళు వాళ్ళందరినీ ఆశ్రయించిన వాళ్ళం అవుతాం. అంచేత మరి ఈ ఒక్క మంత్రంలోంచి ఎంత అర్థం తీసుకోవచ్చు మనం. ఇది అర్థం అవుతే ధ్యానం మానరండి. ఖచ్చితంగా 3:30కి లెగుస్తారు, 4ంటికల్లా ధ్యానంలో కూర్చుంటారు. ఈ అవకాశాన్ని వదిలిపెట్టారు. మేము బయట తిరుగుతున్నాం, అయినా ఈ అవకాశాన్ని వదలట్లేదు. వచ్చింది ఇందుకోసమే. ఇది చేయడం మానేస్తే ఇంక దేనికి రావడం భూమి మీదకి. అంచేత ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ధ్యానంలో పాల్గొనండి. ఇది మామూలు ధ్యానం కాదండి. ఇది ఏదో రోగాల కోసం, కోరికల కోసం ఇది కాదండి. నువ్వు పట్టుకోవాల్సిన వాళ్ళని పట్టుకుంటే పొందవలసిన ఎందుకు పొందవు? చెయ్యవలసింది చేస్తే రావాల్సింది ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ఎవరినో పట్టుకుంటే ఆయన అంత చేయగలదో అంతే చేస్తాడు. ఇంత గొప్పవాడినే పట్టుకుంటే ఇంకా రానిదంటే ఏది ఉంటుంది? అందుకే ధ్యానంలో నువ్వు పొందలేదంటూ ఏదీ లేదు. ధ్యానం ద్వారా అక్కడ నీ ఉద్దేశం అల్పమైన కోరికలు. నీకు ఎందుకు అల్పమైన కోరికలు? ఎన్ని కోరికలు తిన్నా మళ్ళీ కొత్తగా పుడతాయి. అది బాగుండాలి, ఇది బాగుండాలి, ఇది బాగుండాలి. అంచేత ఇవన్నీ మనకు అనవసరం. ఎన్నిటికీ మించినటువంటి గొప్ప ఆనందాన్ని పొందాలి మనం. మీరు చూడండి, మనం అయ్యో చించనే చేస్తూ ఉంటాం, సేవలు, కార్యక్రమాలు ఇవన్నీ వస్తుంది. వాటి వల్ల కూడా కొద్దిగా ఆనందం వస్తుంది, కానీ అల్పానందాలు. కానీ పరబ్రహ్మను నువ్వు ఆశ్రయిస్తే నువ్వు బ్రహ్మానందమే పొందుతావు. అది ఈ విషయం చాలా మందికి అర్థం కాదు. అది తెలుసుకోగలిగితే మరి నిజంగా వాడు చాలా అదృష్టవంతుడు. అని చేత ఏంటంటే అన్నిటికంటా గొప్ప ఆనందం. నువ్వు దేవతల్ని పట్టుకుంటే వచ్చే ఆనందం వేరు, దేవుళ్ళని పట్టుకుంటే వచ్చే ఆనందం వేరు,
పరబ్రహ్మను పట్టుకుంటే వచ్చే ఆనందమే అసలైన ఆనందము. అదే బ్రహ్మానందము. దీని గురించి మనం ఇంకో రోజు తెలుసుకుందాం. మనం ఎంత గొప్ప పని చేస్తున్నామో అన్నది మనకు అర్థమవుతుంది. ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటే ఈ విషయాలే మనకి అర్థమవుతాయి. మరి అంతలా బోధించబడింది వాటిలో. అది అర్థం చేసుకుని ఆ పని ఇప్పుడు మనం చేస్తున్నాం. మనకంటే అదృష్టవంతుడు లేడు. అంచేత రేపు మరికొన్ని విషయాలు తెలుసు. ఈ అవకాశం ఇచ్చే మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.